రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ కష్టకాలంలో నాయకులకు, కార్యకర్తలకు ఏ పార్టీ అధిష్టానం అండగా నిలుస్తుంది అనేదే అసలు సిసలు రాజకీయం. అధికారంలో ఉన్నా లేకపోయినా తమ వాళ్లకు ఏ కష్టం వచ్చినా ముందుండే బీఆర్ఎస్ పార్టీ అధినేతలు మరోసారి తమ గొప్ప మనసు చాటుకున్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా గులాబీ కుటుంబంలో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా, ఆపదొచ్చినా కంటికి రెప్పలా కాపాడుకునే గులాబీ బాస్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ట్రబుల్ షూటర్ హరీష్ రావు మరోసారి తమ గొప్ప మనసును చాటుకున్నారు. రాజకీయ రణరంగంలో నిత్యం పోరాడే నేతలు ఒక్కసారి అనారోగ్యంతో మంచాన పడితే ఆ కుటుంబం పడే వేదన వర్ణనాతీతం. ఆ వేదనను దగ్గర నుండి చూసి గుండె నిండా ధైర్యం నింపుతున్నారు మన బీఆర్ఎస్ అధినాయకులు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసి ప్రస్తుతం అస్వస్థతతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఇంటికి స్వయంగా వెళ్లారు కేటీఆర్. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ మేమున్నామన్నా ధైర్యంగా ఉండు అని భుజం తట్టి ఇచ్చిన భరోసా ఆ కుటుంబానికి కొండంత బలం. అలాగే సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ఇంట్లో తీరని విషాదం నెలకొంది. కన్న కొడుకు అశ్విన్ రావు అనారోగ్యంతో అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆ ఇల్లంతా కన్నీటి సంద్రమైంది. ఆ దుఃఖంలో ఉన్న రామారావు కుటుంబాన్ని కలిసి కేటీఆర్ ఓదార్చిన తీరు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యంతో ఆసుపత్రి పాలైతే పార్టీ అధినేత కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ తదితర నేతలు పరుగున వెళ్లి పరామర్శించి మెరుగైన వైద్యం అందేలా స్వయంగా దగ్గరుండి మరీ చూసుకున్నారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు ఎంతవరకు పోరాడాలో అంతవరకు బీఆర్ఎస్ అధినేతలు పోరాడారు. అయినా పెద్ది మరణంతో ఆ కుటుంబం ఒంటరి కాదు, మా బీఆర్ఎస్ కుటుంబం అని చెప్పకనే చెప్పారు. ఇక ఈ పరామర్శలన్నింటిలోనూ అత్యంత భావోద్వేగభరితమైన సంఘటన రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్, పార్టీ కోసం ప్రాణం పెట్టే సైనికుడు డాక్టర్ దోదిమెట్ల బాలరాజు యాదవ్ విషయంలో జరిగింది. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేరారన్న వార్త తెలిసిన వెంటనే బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు క్షణం కూడా ఆలోచించకుండా హుటాహుటిన ఆసుపత్రికి పరిగెత్తుకెళ్లారు. ఆసుపత్రిలో టెన్షన్తో ఉన్న కుటుంబ సభ్యులను ఓదారుస్తూ నేరుగా లోపలికి వెళ్లి బాలరాజు యాదవ్ ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. తమ వాడికి ఏమీ కాకూడదు, అత్యుత్తమ వైద్యం అందించండని వైద్యులకు చెప్పి బాలరాజు యాదవ్ చేతులు పట్టుకుని ధైర్యం చెప్పారు హరీష్ రావు. ఆ క్షణంలో అక్కడ ఉన్న వాళ్ళందరి కళ్ళు చెమర్చాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఈ విషయం తెలిసిన వెంటనే బాలరాజు ఆరోగ్యంపై ఆరా తీశారు. అంతేకాదు, మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు కూడా వెంటనే ఫోన్ చేసి బాలరాజు యాదవ్ ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసి త్వరగా కోలుకోవాలని మనసారా ఆకాంక్షించారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, సరూర్ నగర్ లో బీఆర్ఎస్ తలపెట్టిన యువ సంగ్రామ సభకు ముందు రోజే బాలరాజు యాదవ్ అనారోగ్యానికి గురయ్యారు. అయినా సరే యువతకు అండగా పార్టీ ఆదేశాలను అనుసరిస్తూ అనారోగ్యంతోనే సభలో పాల్గొన్నారు. ఈ విషయాన్ని అక్కడి లీడర్లు గుర్తించే వరకు ఆయన అస్వస్థతకు గురయ్యారని ఎవ్వరికీ తెలియలేదు. ఈ విషయం తెలిసిన వెంటనే పలువురు బీఆర్ఎస్ లీడర్లు బాలరాజు యాదవ్ను పరామర్శించారు. ఈ రోజుల్లో ప్లాస్టిక్ నవ్వుల రాజకీయాలు ఎక్కువైపోయాయి. కానీ పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తను, నాయకుణ్ణి సొంత కుటుంబ సభ్యుడిలా చూసుకునే నాయకత్వం తెలంగాణలో ఒక్క బీఆర్ఎస్ పార్టీకే సొంతం. అధికారం ఉన్నప్పుడు చుట్టూ తిరిగే బంధాలు వేరు, కష్టంలో తోడుగా నిలిచే గులాబీ బంధం వేరు. అధిష్టానం ఇస్తున్న ఈ భరోసా ప్రతి గులాబీ సైనికుడిలోనూ నూతనోత్సాహాన్ని, ప్రాణం పెట్టే ధైర్యాన్ని నింపుతోంది.